ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఒక కూర చేసి చూపిస్తాను మీకు. దానికి క్యాప్సికమ్ తీసుకున్నాను, ఉల్లిగడ్డ తీసుకున్నాను, చిన్న 2 టమాటాలు తీసుకున్నాను, వాక్కాయలు తీసుకున్నాను. సో ఈ వాక్కాయలన్నీ ఇప్పుడు పేస్ట్ చేసి నేను కూరలకి పెట్టుకుంటానండి. అది మనకు సమస్య కాదు. ఇది దీంట్లో ఉంది కనుక కొంచెం ఈ వాక్కాయలు కూడా పౌడర్ చేసి పేస్ట్ చేసి నేను కూరలో వేస్తాను. ఈ కూర ఏమిటి అనేది ఇప్పుడు మీకు నేను చూపిస్తానండి. మనం స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదాం. గిన్నె పెట్టి కాస్త నూనె పోస్తున్నాను. చూడండి, ఇది పల్లె నూనె. మనం ఎక్కువ పోసుకోవాల్సిన అవసరం లేదు. పల్లె నూనె ఎప్పుడు కాస్త ఇదిగా ఉంటుంది. పల్లె నూనె, నువ్వుల నూనె వాడతాను కదా. ఇది మనం ప్యాకెట్స్ ఆయిల్ లాగా మనం వేసుకుంటాకి వీల్లేదు. ఇది మిల్ ఆయిల్ కనుక కొంచెమే వేసాను నేను, సరిపోతుంది. నూనె కాగింది, ఉల్లిగడ్డ వేస్తున్నాను, కరివేపాకు వేస్తున్నాను. సో ఉల్లిగడ్డలు కాస్త మగ్గినాయి కదా, ఇందులో 2 క్యాప్సికమ్లు తీసుకున్నాను. క్యాప్సికమ్ వేస్తున్నాను. క్యాప్సికమ్ మంచిగా కలుపుకొని ఉడకనిద్దాం. క్యాప్సికమ్ చూడండి మగ్గింది. ఇప్పుడు దీంట్లో టమాటా వేస్తున్నాం. సో నేను ఇందులో పచ్చిమిరపకాయ వేయలేదండి, ఎందుకంటే క్యాప్సికమ్ వేస్తున్నాం కనుక పచ్చిమిరపకాయ నేను వేయలేదు. ఫ్రెండ్స్, ఇందులో చూడండి వేగింది కదా. దీంట్లో కాస్త కారం వేస్తున్నానండి, తగ్గించి. కొత్త కారం ఎట్లా ఉంటుందో తెలీదు. అందులో క్యాప్సికము. సో ఉప్పు, రాక్ సాల్ట్ వేస్తున్నాను. దీంట్లో వాక్కాయ పేస్ట్ చేశాను కదా, ఆ పేస్ట్ కొంచెమే చేశాను, చూపించాగా అది వేస్తాను. ఇప్పుడు మనం అసలైన వీడియోలోకి వద్దాము. క్యాప్సికమ్ అన్నాను కదా, ఇది కాళ్ళండి. కాళ్ళు తలకాయ మాంసం. ఇది యాక్చువల్గా ఇవాళ తెచ్చింది కాదు, ఫ్రైడే తెస్తే నేను బాయిల్ చేసి పసుపు ఉప్పు వేసి బాయిల్ చేసి డీప్లో పెట్టాను. ఇది మార్నింగ్ లేవగానే తీసి ఇటువంటి వాటర్తో 2 సార్లు పెట్టాను. ఇదయింది. ఇప్పుడు మనం వేసుకునేటప్పుడు అంటే ఇట్లా ముక్కలు వచ్చేయాలి, ఇట్లా ముక్కలు వచ్చేయాలి. సో ఇది తయారు చేసుకున్నాను కదా, దీంట్లో ఇవి వేసేస్తున్నా. శుభ్రంగా అట్లా కలిపేసుకొని, ఇది పులుసు కాదండి, రసం కాదు. మొన్న రసం పెట్టాను, ఇప్పుడు గ్రేవీ కర్రీ చేస్తున్నాను. దీంట్లో కాస్త నీళ్లు పోస్తున్నా. ఆల్రెడీ అది బాయిల్ అయ్యిందే, దాని గురించి మనం భయపడవలసిన అవసరం లేదు. ఇది గ్రేవీ కర్రీ కనుక నేను ఎట్లా చేస్తున్నాను. మనం మటన్ కానీ చికెన్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ వంట చేసుకునేటప్పుడు అది నార్మల్ టెంపరేచర్ వచ్చే వరకు మనం దాన్ని వెయిట్ చేయాలి. లేదంటే దాంట్లో కొన్నిసార్లు బ్యాక్టీరియా, ఫంగస్ ఫామ్ అవుతుందంట. అట్లాగే మనం వేడిది వండేస్తే అది సరిగ్గా ఉడక్క, అది చావక మనకి డిసీజులు వస్తాయని చెప్తున్నారు కనుక ఈ విధంగా చేయండి. ఓకే, ఇది గ్రేవీ కర్రీ. కొంచెం వాటర్ పోస్తాను, ఎందుకంటే ఇవన్నీ దీంట్లోకి వెళ్ళాలి కదా. అది ఇంకా కొంచెం వాటర్ పోస్తాను. ఇది ఇంకా కొంచెం వాటర్ పోస్తున్నాను. ఇది ఉడకనిద్దాం. గ్రేవీకేనండి, గ్రేవీ కనుక పెద్ద అక్కర్లేదు, ఆల్రెడీ ఉడికింది. క్యాప్సికమ్ ఇవన్నీ ఉడికినాయి. తర్వాత ప్రాసెస్లోకి పోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడు బాయిల్ అవుతుంది కదండి. ఇప్పటి వరకు మీకు చూపించింది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. సో ఇది ఇంకా కాస్త దగ్గరకు వచ్చిన తర్వాత ఫైనల్ టచ్ చూపిస్తాను. ఎట్లా ఉందండి ఈ యొక్క బొక్కలో చారు లేకపోతే గ్రేవీ. కాల్షియం ఇందులోకి వచ్చి దెబ్బలు తగిన వాళ్ళకి, బోను వీక్ ఉన్న వాళ్ళకి, కాల్షియం లెవెల్ తక్కువ ఉన్న వాళ్ళకి, యాక్సిడెంట్లు అయిన వాళ్ళకి, ఆపరేషన్ అయిన వాళ్ళకి పెట్టమన్నారు కదండి. అందుకనే నేను ఈ కూర చేస్తున్నాను. మీకు ఎట్లా అనిపిస్తుంది? దీంట్లో
పెప్పర్ పౌడర్ కూడా వేస్తున్నా. పెప్పర్ పౌడరు, పసుపు ఆల్రెడీ దీంట్లో మనకు ఉందండి. మనది లక్కడానికి పసుపు, కొత్త కారం, అందుకనే ఇందులో నేను పసుపు వేయట్లేదు. అది కొంచెం కేజీకి పావు కేజీ కేజీకి 100 గ్రాముల చొప్పున వేశారు పసుపు. సో చూడండి మనకి ఈ రంగులో ఉంది కనుక మరలా నేను ఇందులో పసుపు వేయటం లేదు. సో బాయిల్ చేయనిద్దాం. దీంట్లోకి టచ్ ఇచ్చేద్దామా. ఎందుకంటే ఇది మళ్ళీ ఈ డ్రై ఫ్లై కదా, కొంచెం ఇంకిపోతుంది ఆ వేడికి. ఇందులో కొంచెం గరం మసాలా పౌడరు కొంచెమే వేస్తున్నాను. దాంట్లో ధనియాలు, జీలకర్ర కొంచెం, ఎందుకంటే అన్నీ కలిస్తేనే కదా లాస్ట్లో. అందులో ముఖ్యంగా నాన్ వెజ్లో మసాలా లేకపోతే కష్టమండి. సో ఫ్రెండ్స్, ఇంకొక స్పెషల్ చూపిస్తాను లాస్ట్లో. ఇది చూడండి, ఇది పుదీనా అండి. పుదీనా నేను దీన్ని ఎండబెట్టాను, పౌడర్ చేశాను. ఇది ఒక డబ్బాలో వేసుకుంటాను. ఇంకా కొంచెం పౌడర్ అవ్వాలి, బాగా వేడెక్కువైపోయిందని తీసేసాను. ఈ పుదీనా కొంచెం వేస్తున్నాను. సో కొంచెం వేస్తున్నాను. మన క్యాప్సికం, తలకాయ, బోన్స్ కూర రెడీ అయిపోయిందండి. సో చూడండి, మీకేమనిపిస్తుంది చెప్పేయండి. ఇది ఎంతమంది తిన్నారు? నచ్చితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకొక 2 మినిట్స్ ఉంచేసి దీన్ని బంద్ చేద్దాం. ఓకేనా? ఈ కూర నచ్చితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది జ్వరం వచ్చిన వాళ్ళకి, జలుబు వచ్చిన వాళ్ళకి, యాక్సిడెంట్ అయిన వాళ్ళకి, కాళ్ళు ఇరిగిన వాళ్ళకి అదంతా వీళ్ళకి పనికి వస్తుంది. కూరలో పుదీనా అన్నానండి. సరే, పుదీనా అన్నాను కాదండి, కొత్తిమీర. పుదీనా కూడా పౌడర్ చేస్తాను, అందుకనే నా నోటికి అది వచ్చింది. ఇందులో వేసింది మాత్రం కొత్తిమీర పౌడర్.